హాయ్ ఫ్రెండ్స్, మీరు ఫ్యామిలీతో షిరిడి వెళ్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే పూర్తిగా చూడండి. షిరిడి ఎలా చేరుకోవాలి, ఎక్కడ స్టే చేయాలి, భోజనం ఎక్కడ బాగుంటుంది, దర్శనం ఎలా పూర్తి చేసుకోవాలి, ఇలా మీకు పూర్తి వివరాలు తెలియజేస్తాను. వెల్కమ్ టు ఆర్జే టాక్స్. మీరు కనుక ట్రైన్లో చేరుకోవాలనుకుంటే డైరెక్ట్గా సాయినగర్ షిరిడి రైల్వే స్టేషన్కి టికెట్ బుక్ చేసుకోండి. మన తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 20 నుంచి 25 గంటల సమయం పడుతుంది. మీకు కనుక షిరిడీకి టికెట్లు దొరకకపోతే షిరిడీకి దగ్గరలో ఉన్నటువంటి నాగర్సోల్కి టికెట్స్ బుక్ చేసుకోండి. నాగర్సోల్ స్టేషన్ బయట ఇలాంటి మినీ వ్యాన్లు వందల కొద్దీ ఉంటాయి. బ్రోకర్స్ లోపలికి వచ్చి మీకు 200 చెప్తారు, కానీ బయటికి వెళ్ళి మీరు డ్రైవర్తో మాట్లాడుకున్నట్లయితే 150 రూపీస్ తీసుకొని మిమ్మల్ని నేరుగా షిరిడీలో దింపుతారు. గవర్నమెంట్ బస్సెస్ కూడా తిరుగుతున్నాయి, కానీ వాటి టైమింగ్ అయితే నాకు అంతగా తెలియదు. మీరు షిరిడీలో డైరెక్ట్గా సాయి ఆశ్రమ్ భక్త నివాస్ దగ్గర దిగుపోండి. ఇక్కడ మీకు ఏసీ రూమ్ అయితే 650 రూపీస్ మరియు నాన్ ఏసీ రూమ్ అయితే 250 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇదే రిజిస్ట్రేషన్ కౌంటర్. మీరు ఆన్లైన్ మరియు ఆఫ్లైన్లో కూడా రూమ్ తీసుకోవచ్చు. ఆన్లైన్లో తీసుకున్నట్లయితే ఇక్కడికి వచ్చి వెరిఫికేషన్ పూర్తి చేసుకొని తాళాలు తీసేసుకోవచ్చు డైరెక్ట్గా. లేదా ఆఫ్లైన్లో తీసుకోవాలనుకుంటే మాత్రం క్రౌడ్ బట్టి మీకు గంట నుంచి 2 గంటల వరకు టైం పడుతుంది. క్యూ లైన్లో వెయిట్ చేయాల్సి ఉంటుంది. బెటర్ ఆన్లైన్లోనే రూమ్ తీసుకోండి. ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకోవాలనుకుంటే మీకు స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి యాప్ డౌన్లోడ్ చేసుకొని దాని ద్వారా చేసుకోవచ్చు. ఇందులోనే మనం దర్శనం టికెట్లు మరియు స్పెషల్ హారతి దర్శనం టికెట్లు కూడా బుక్ చేసుకోవచ్చు. కాబట్టి ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని మొత్తం కూడా చూడండి. ఈ కౌంటర్ కుడివైపు నుంచి బయటకు వచ్చినట్లయితే ఇక్కడ మనకి అన్నదాన సత్రం ఉంటుంది. రూముల్లో ఉండేవారందరికీ కూడా ఇక్కడ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా ఫ్రీ అన్నదానం అనేది జరుగుతుంది. స్టేషన్ కౌంటర్ వెనకాలే రూమ్స్ అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి మరియు పెద్దలు కూర్చోవడానికి చెట్ల మధ్యన చక్కగా తీర్చిదిద్దారు. మాకైతే రూమ్ కే బ్లాక్లో దొరికింది. నాన్ ఏసీ రూమ్ తీసుకున్నాను. రూమ్ 250 రూపాయలు పడింది. ఆ రూమ్ అయితే మీరు చూడొచ్చు. రూమ్ లోపల 3 బెడ్స్ అనేవి ఉంటున్నాయి. 3 పడుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. ఎక్స్ట్రాగా ఒక పర్సన్ కావాలంటే 50 రూపీస్ తీసుకుని ఎక్స్ట్రా బెడ్ ఇస్తున్నారు, మీరు తీసుకోవచ్చు. ఒక రూమ్లో 4 మాత్రమే ఉండడానికి అవకాశం ఉంది. అంతకంటే ఎక్కువ ఉండాలనుకుంటే మీరు 2 రూమ్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. రూమ్ అయితే డీసెంట్గానే ఉంది, క్లీన్గా ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదు. వాష్రూమ్ కూడా చాలా డీసెంట్గా అనిపించింది. హాట్ వాటర్ మరియు నార్మల్ వాటర్ 2 కూడా ఇక్కడ వస్తున్నాయి. మనం ఏదైనా వెహికల్లో వస్తే పార్కింగ్ చేసుకోవడానికి ఇక్కడ పార్కింగ్ ప్లేస్ కూడా ఉంది. మీరు మీ ఓన్ వెహికల్తో కూడా రావచ్చు. మనకు ఆపోజిట్లో కనిపిస్తున్నదే రిజిస్ట్రేషన్ కౌంటర్. దాని వెనకాలే మనకి రూమ్స్ అనేవి అలాట్ చేయడం జరుగుతుంది. ఈ పార్కింగ్ పక్కనే ట్రస్ట్ ద్వారా టీ మరియు కాఫీ, పాలు అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. టీ అయితే 2 రూపాయలు, కాఫీ మరియు పాలు అయితే 3 రూపాయలు. మేము తీసుకొని ట్రై చేసాం. టేస్ట్ అండ్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. వీలైతే మీరు కూడా ట్రై చేయండి. మీరు రూమ్లో ఫ్రెష్ అయ్యాక ఇక్కడ నుంచి టెంపుల్కి మరియు అన్నప్రసాద కేంద్రానికి కూడా ఉచిత బస్సు సౌకర్యం వీళ్ళే కల్పిస్తున్నారు. ఇదే కనిపించేదే ఉచిత బస్సు. నేరుగా టెంపుల్ దగ్గరికి చేరుకోవచ్చు. అదే ఆటో వాళ్ళు అయితే ఒక మనిషికి 10 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. మేము నేరుగా టెంపుల్ దగ్గర దిగాము. టెంపుల్ బయట షాపుల వాళ్ళందరూ కూడా పిలిచి మీ లగేజ్ ఉచితంగా పెట్టుకోండి అని చెప్తున్నారు, కానీ అక్కడ పెట్టుకోకండి. పెట్టుకున్నట్లయితే వారి దగ్గర ఖచ్చితంగా తిరిగి వచ్చాక ఏదో ఒక వస్తువులు అయితే కొనాలి. టెంపుల్ పక్కనే దేవస్థానం వారి మొబైల్ లాకర్స్ మరియు చెప్పల లాకర్స్ ఉన్నాయి, వాటినే ఉపయోగించుకోండి. ఇక దర్శనం విషయానికి వస్తే ఇక్కడ ఉచిత దర్శనం మరియు స్పెషల్ ఎంట్రీ 2 కూడా ఉన్నాయి. స్పెషల్ ఎంట్రీ ఒక మనిషికి 200 రూపాయలు టికెట్ పడుతుంది. మీరు ఆన్లైన్లో యాప్ ద్వారా చేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఈ కియోస్కుల ద్వారా కూడా టికెట్ బుక్ చేసుకోవచ్చు. మీ యొక్క ఆధార్ నెంబర్ మరియు ఫోన్ నెంబర్ ద్వారా ఇక్కడ టికెట్ అనేది పొందవచ్చు. ఇక్కడ ఉచిత దర్శనానికి అయితే సుమారు 2 నుంచి 3 గంటలు, స్పెషల్ దర్శనానికి అయితే 30 నుంచి 45 నిమిషాల సమయం అనేది పడుతుంది. దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత గుడిలోనే ఉన్నటువంటి గురుస్థానం వేప చెట్టు, దీక్షితవాడ మ్యూజియం దర్శించండి. మ్యూజియంలో సాయిబాబా వారి నిజమైన ఫోటోలు మరియు సాయిబాబా వారు వాడిన వస్తువులు అన్నీ కూడా ఉంటాయి. తప్పకుండా చూడండి. గుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత బాబావారు ఎక్కువగా గడిపినటువంటి ద్వారకామాయి మరియు చావడి ఉంటాయి, వాటిని కూడా దర్శించుకోండి. తర్వాత దగ్గరలో ఉన్నటువంటి అన్నప్రసాద కేంద్రానికి చేరుకోండి. ఇక్కడ ఉదయం నుంచి రాత్రి వరకు రోటీ మరియు అన్నంతో అన్నప్రసాద వితరణ జరుగుతూ ఉంటుంది. బయట ఫుడ్ అంతగా బాగోదు, కాబట్టి ఇక్కడే అన్నప్రసాదం స్వీకరించండి. ఇక్కడ ప్రత్యేకంగా చేసే పెసరపప్పు కూర తినడం మర్చిపోకండి. దర్శనం పూర్తయ్యేసరికి మధ్యాహ్నం అవుతుంది. తర్వాత ఇక్కడికి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శనిసింగనాపూర్ దర్శించుకోండి. మినీ వ్యాన్స్ అందుబాటులో ఉంటాయి. ఒక పర్సన్కి 200 రూపాయలు ఛార్జ్ చేస్తారు అప్ అండ్ డౌన్. లేదా ఇక్కడికి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నాసిక్ మరియు ద్వాదశలింగాల్లో ఒకటైన త్రయంబకేశ్వర్ దర్శించండి. వీటిని దర్శించుకోవడానికి ఒక పూర్తి రోజు కావాల్సి ఉంటుంది. వీటి గురించి డీటెయిల్గా మరొక వీడియో చేస్తాను.